కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో ఏఎంస్ కాలేజ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎయిమ్స్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులకు పలు గేమ్స్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థులు పాల్గొని వాటిలో ముందుకు రాణించారు. ఇప్పుడు సార్ 3 రోజుల నుంచి గేమ్స్ ఏ విధంగా అరేంజ్ చేశారో, ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో అనేది సార్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు 3 రోజులుగా ఈ ఎయిమ్స్ కాలేజీలో ఈ విద్యార్థుల కొరకు 3 రోజులుగా గేమ్స్ అనేది ప్రారంభించారు. ఎంతమంది గేమ్స్లో సెలెక్ట్ అవ్వరు, దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నరేష్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎయిమ్స్ కాలేజ్. సో ఇక్కడ మనము గత 3 రోజుల నుంచి పిల్లలకి సీనియర్స్ కనుక జూనియర్స్ కనుక గేమ్స్ కండక్ట్ చేస్తాము. ఆగస్ట్ 15 సందర్భంగా, అలాగే ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా మనం క్రికెట్, అలాగే బ్యాడ్మింటన్, షటిల్, కబడ్డీ, ఖోఖో, సో ఇలా అన్ని గేమ్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఈ 3 డేస్ నుంచి కూడా పిల్లలు చాలా చక్కగా గేమ్స్లో ప్రతిదీ పాల్గొని ప్రతిదీ సక్రమంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ గేమ్స్ ఆడుతూ కాలేజ్ యొక్క గొప్పతనాన్ని, కాలేజ్ యొక్క విశిష్టతని బాగా ఆస్వాదిస్తూ బాగా ఎంజాయ్ చేసి వాళ్ళు అందరూ ఈరోజు కూడా క్రికెట్ అనేది జరుగుతుంది. ఈరోజు కూడా మనకి కాలేజీలో వాళ్ళు కూడా ఒక 4 టీములు మన కాలేజ్ తరఫు నుంచి సీనియర్స్ జూనియర్స్ కలిపి క్రికెట్ ఆడడం జరుగుతుంది. చెప్పుకోవాల్సిన ఆశ్చర్యం ఏంటంటే, నిన్న నేను ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొంతమంది విద్యార్థులు కలిసి అన్న నాకు జాబ్ వచ్చేసింది, దేనివల్ల జాబ్ వచ్చిందంటే ఈ కాలేజ్ ద్వారా, ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ద్వారా నాకు జాబ్ వచ్చిందని చెప్పారు. ఇంత ఒక సంవత్సరంలోనే ఇంత స్థాయికి తీసుకురావడం కారణం ఏంటి చెప్పగలరా సార్? ఇక్కడ ఏంటంటే మన BBA బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది 3 years కోర్సు, ఏవియేషన్ మేనేజ్మెంట్ అనేది. సో ఇది డిగ్రీ 3 సంవత్సరాల కోర్స్. అది ఇక్కడ పిల్లలకి 3 సంవత్సరాలు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1 సంవత్సరంలో కూడా వీళ్ళకి రీసెంట్గా మన సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాయి. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి 2 days అయ్యింది. అలాగే మనకి వీళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. క్యాంపస్ డ్రైవ్ అనేది మన కాలేజీకి వచ్చి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో వీళ్ళకి 100% ప్లేస్మెంట్ గ్యారెంటీతో అందరూ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మేనేజ్మెంట్ సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. సో మనం ఎలా చదవాలి, ఎలాగ మన ఇంటర్వ్యూలో ఫేస్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పడం జరిగింది. సో వీళ్ళకి ఏదైతే మనం చెప్పామో ప్రతి ఒక్కరు కూడా దాన్ని కరెక్ట్గా విని వాళ్ళ ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఇచ్చారు. వాళ్ళ స్వతహా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మనం విజయవంతం చేశారు. క్యాంపస్ డ్రైవ్ 40 మంది కూడా మన దగ్గర స్ట్రెంత్ ఉన్నారు ఫస్ట్ ఇయర్స్. ఆ 40 మంది కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది ఒక గొప్ప కారణం, గొప్ప విషయం. అది మన కాలేజీలో ఏంటంటే అందరూ సెలెక్ట్ అవ్వడం అనేది ఒక పెద్ద ఇష్యూ అనమాట. ప్రజెంట్ అందరూ చాలామంది జాబ్స్ లేక బయట తిరుగుతూ ఉన్నారనమాట. సో అలాంటిది మన దగ్గర వచ్చి మన దగ్గర జాయిన్ అయ్యి పిల్లలందరూ ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడం అనేది మాకు ఒక గర్వకారంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన కాలేజీ నుంచి క్యాంపస్ డ్రైవ్లో సెలెక్ట్ అవ్వడం అనేది వీఆర్ హ్యాపీ విత్ యూ. సో బికాజ్ ఆఫ్ ప్రతి ఒక్క స్టూడెంట్ సెలెక్ట్ అవ్వడం అనేది మా కాలేజ్ యొక్క గొప్పతనం. అది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్లో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. BRN టీవీతో కాకినాడ పడాల రమేష్. లాగిన్ లోపల లాగిన్ పోట్లేదు.
పెట్టలేదు